అలంకరించినటువంటి పెద్దలు, మరి నాతో బహుజన ఉద్యమ సహచరులు కృష్ణమోహన్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సూర్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దలు రమేష్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈనాటి మరి సమన్వయకర్త, మంచి విధంగా సమాజం మీద భాష మీద పట్టుగలిగి అచంచలమైనటువంటి భాషా కోవిదుడు, వాగ్దాటి కలిగినటువంటి గొప్ప వ్యక్తి గాంధీ గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మహిళా సంఘాల నాయకులు, అదేవిధంగా ఉద్యమకారులు, అదేవిధంగా సాహితీవేత్తలు, కళాకారులు, మరి సోదరి సోదరులారా, ఈరోజు నిజంగా ప్రపంచమంతా కూడా మహిళా దినోత్సవాన్ని మరి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిర్వహించుకుంటున్నారు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు మరి సగం జనాభా, కానీ మహిళలు ఇప్పటికి కూడా ప్రపంచంలో ఇంకా అనేక దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలోనైతే ఇంకా మహిళలకు సముచితమైనటువంటి స్థానమే లభించలేదనే చెప్పాలి. ఒక్కొక్కటిగా మరి పోరాటం చేస్తూ, అదేవిధంగా హక్కులు అధికారాలను సాధించడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గాని, ప్రభుత్వాలు గాని, వ్యవస్థలు గాని మరి ఇప్పటికి కూడా గుర్తింపు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. మాటలలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. ఏది మహిళల గురించి గాని, బలహీన వర్గాల గురించి గాని, లేకపోతే సమాజంలో ఉన్న అసమానతల గురించి గాని, లభించాల్సినటువంటి హక్కుల గురించి గాని మాటలలో మరి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతుంటారు. రోజు ప్రకటనలు చేస్తూ ఉంటారు, మేనిఫెస్టోలలో కూడా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఉద్యోగ రంగంలో వాటా లేదు, ఇప్పటికీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా అసమానతలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యవస్థలో కూడా అసమానతలు కొనసాగుతున్నాయి. కుటుంబంలో కూడా అసమానతలు కొనసాగుతున్నాయి. పురుషాధిక్య సమాజమే కొనసాగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి లక్ష్యాలు. మరి మహిళా దినోత్సవాన్ని చేయడం అనంటే మన ఈ సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా మనం అంతా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. అడిగితేనే ఎవరైనా ఇస్తారు, అడగకపోతే ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అడిగి పోరాటాలు చేస్తే కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మరి ఇప్పుడు ఒకప్పుడైతే అసలు పురుషులకే ముందుగా ఓటు హక్కు ఉంది, తర్వాత చదువుకున్న మహిళలకు ఓటు హక్కు ఉంది, పేద మహిళలకు కూడా ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో. బ్రిటిష్ కాలంలో మరి అనేక సంఘాలు, అనేక మంది పోరాటం చేయడం వల్ల రాజకీయంగా కూడా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో కూడా సముచితమైనటువంటి స్థానం 1935 రాజ్యాంగం చట్టంలోనే, బ్రిటిష్ కాలంలోనే మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, 1935 చట్టంలో మహిళలకు ప్రత్యేకంగా పురుషులతో పోటీ పడి గెలవలేరని వాళ్లకు 1935 చట్టంలో పొందుపరిచి వాళ్ళకు సపరేట్ గా నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. కానీ మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళల రిజర్వేషన్లు తీసివేయడం జరిగింది. ఎవరన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు ఇంకెక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎక్కువ విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వాలి, సరి సమానంగా ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న మహిళల రిజర్వేషన్లను తీసేశారు, విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లను తీసేశారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని మళ్ళీ ఒత్తిడి తీసుకొని వస్తే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. అది కూడా 2029 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కనీసం ఒక 33% అయినా 100 మంది ఎమ్మెల్యే ఉంటే దాంట్లో 33 మంది మహిళలు మరి రేపు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు చట్టసభలలో కూడా మీరు కూర్చోవడానికి 2029కి మీరంతా కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థలలో ఇప్పటికే సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా అక్కడక్కడ కొంతమంది నెగ్గుతూ వస్తూ ఉన్నారు. ఇది ఎవరు దాన ధర్మాలతోటి, ఏదో దయాదాక్షిణ్యాలతోటి మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ నేల మీద పుట్టి పెరిగినటువంటి ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, ప్రతి వ్యవస్థకు, ప్రతి వాళ్ళకు కూడా హక్కు ఉంది. ఇది హక్కు, మన హక్కు. మన హక్కు ఇవ్వడానికే 79 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికే ఇంకా ఎన్ని సంవత్సరాలని ఎదురు చూస్తాం? చట్టాలు చేసిన తర్వాత కూడా అమలు కావడానికి సిద్ధంగా లేరు. అంత వివక్షతలే, మొత్తం అసమానతలే, అహంకారమే, ఆధిపత్యమే, పెత్తనమే, మొత్తం బలహీనుల మీద పెత్తనమే, మహిళల మీద పెత్తనమే. కాబట్టి మరి అటువంటి వ్యవస్థ కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాటలలో చెప్పడం కాదు. మరి స్త్రీకైతే నిజంగా తల్లి హృదయం చాలా గొప్పది.
పిల్లలందరినీ కూడా సమానంగా చూసే దృష్టి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. కన్నా పిల్లల్నే కాదు బయటి పిల్లల్ని కూడా వడ్డింపు చేసే దగ్గర కూడా సమానమైనటువంటి దృక్పథం తల్లికి ఉంటుంది. సమానంగా చూసి చేరదీసి వాళ్లకు గౌరవాన్ని ప్రేమను పంచి ఇచ్చే తల్లి నిజంగా గొప్పది. కాబట్టి పూర్వకాలం అయితే మాతృ వ్యవస్థనే మాతృస్వామ్య వ్యవస్థనే కొనసాగింది. వేల సంవత్సరాలు తల్లి యొక్క ఆజ్ఞల మేరకే పిల్లలంతా కూడా పనిచేసి మొత్తం నడిపించే వాళ్ళు, కుటుంబంలో తల్లే నడిపించే వాళ్ళు. వేల సంవత్సరాలు అనేక దేశాల చరిత్రలు నేను చదివాను. ప్రతి వ్యవస్థలో కూడా మాతృస్వామ్య వ్యవస్థ అని అంటారు. అంటే తల్లి ఆదేశాల మేరకు వ్యవస్థ అంతా కూడా నడిచేది. అది పోయి ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ రావటం జరిగింది. అదేవిధంగా పురుషుని ఆధిక్యత రావటం జరిగింది. మళ్ళీ స్త్రీ వెనకబడిపోయింది. కాబట్టి వెనకబడిపోయినటువంటి స్త్రీలు మళ్ళీ అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి మేల్కోవాలి. మనలో ఉన్న సృజనాత్మకతను, శక్తిని, అదేవిధంగా సమయాన్ని, తెలివిని బయటికి తీసి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మార్పులు వస్తున్నాయి. గ్లోబలైజేషన్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అద్భుతంగా ఏంటిది అని అంటే ఇటు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, విద్యా రంగము, సాంకేతిక రంగము వీటి గురించే ఎక్కువ మాట్లాడాలి. అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లి మళ్ళీ ఏంటిది అని అంటే సమాజంలో రుగ్మతలను, అదేవిధంగా అనేక రకాలైనటువంటి దురాభిప్రాయాలను పెంచే దిశగా కాకుండా ఒక మంచి భావజాలంతో మరి ఆ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి కోరుకుంటూ చాలా మంది వక్తలు ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.